ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించింది. దానికి అనుగుణంగా కొత్త అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికై ప్రత్యేక ప్యాకేజీని కూడా అందిస్తోంది. స్థానిక సంస్కృతిని పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా త్వరలో హోమ్ స్టే పాలసీని తీసుకురాబోతోంది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా పర్యాటకులు, సందర్శకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ స్టేలను గుర్తించి వాటిని ఆధునీకరించాలని నిర్ణయించింది. పర్యాటకులు, సందర్శకులు బస చేసేలా వారికి వసతి సదుపాయం కల్పించే ప్రైవేటు ఇళ్లను హోమ్ స్టేలుగా పేర్కొంటున్నారు. ఇక అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 50లో ఇప్పటి వరకు 5 విడిది గృహాలను ఎంపిక చేశారు. భీమవరం మండలంలో చిన అమీరంలో 3, ఉండి నియోజకవర్గం కోపల్లె గ్రామంలో 1, తాడేపల్లి గూడెంలో 1 ఉన్నట్లు టూరిజం శాఖ తెలిపింది. టూరిస్ట్ రావాలి అంటే మనకు రూమ్స్ ఉండాలి. అదే రూమ్స్ అయితే హోటల్ రూమ్స్ కావచ్చు, టెంట్ సిటీస్ కావచ్చు, హౌస్ బోట్స్ కావచ్చు, హోమ్ స్టేస్ కావచ్చు. సో ముఖ్యంగా అయితే ఇవి 4 సెగ్మెంట్స్ పైన మనం ఫోకస్ పెడుతున్నాము. ఈ రోజు హోటల్స్ లో అయితే మనం ఎప్పుడైతే నుంచి పాలసీ మనం రిలీజ్ చేసామో తర్వాత చాలా ఇన్వెస్టర్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 68 హోటల్స్, 68 హోటల్స్ విత్ ఆల్మోస్ట్ 7,755 రూమ్స్ తో ఈ రోజు ముందుకి వచ్చినారు. అంటే ఆల్రెడీ 11,700 ఉన్నాయి. ఇంకా ఒక సుమారుగా 8,000 రూమ్స్ కి ఇప్పటికీ మనం అగ్రిమెంట్స్, MOUs వాళ్ళతో చేయించుకున్నాము. మెల్లమెల్లగా ముఖ్యంగా అయితే మనకు హోటల్స్ విశాఖపట్నం, తిరుపతి, CRDA, ఇక్కడ రాజమండ్రి, గండికోట ఇటువంటి ప్రాంతంలో వస్తున్నాయి. ఇంకా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక 3 స్టార్ హోటల్ అయితేనేమి రావడానికి మనం కృషి చేస్తున్నాం. సంక్రాంతి వస్తుందనగానే 2 నెలల ముందుగానే హోటల్స్ అన్ని ప్యాకేజీల కింద బుక్ అయిపోతాయి. దీంతో పర్యాటకులకు హోటల్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో వసతి గృహాలను పర్యాటకులకు అందుబాటులో ఉండేలా 100కు పైగా హోమ్ స్టేలు రెడీ చేయడానికి కసరత్తు చేస్తుంది. పాతకాలం నాటి ఇళ్లను సైతం గుర్తించి వాటిలో పర్యాటకుల వసతికి అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర పర్యాటక సంస్థ లేదా ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు మామూలుగా అయితే ఇటువంటి పెద్ద ఇల్లు ఇప్పుడు ఉన్న చిన్న ఫ్యామిలీస్ కి, ఇది గతంలో అప్పుడు 100 years ఓల్డ్ 1912 లో స్టార్ట్ చేశారు. అప్పుడు అయితే ఫ్యామిలీస్ పెద్దగా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంత పెద్ద హౌసెస్ అవసరం లేదు. సో కాబట్టి ఓనర్స్ ఏం చేస్తున్నారు అంటే ముందుకి వచ్చి నేను బయట వాళ్ళకి కూడా ఇస్తాము హోమ్ స్టే కోసం. అంటే హోటల్లో కాకుండా ఒక హోమ్ లో ఉంటే అతిథి దేవో భవ మనం అంటాము. అంటే ఇక్కడ హోటల్లో అయితే కమర్షియల్ అన్ని హోటల్స్ ఒక విధంగా ఉంటాయి. మీరు న్యూయార్క్ లో వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా హోటల్ రూమ్ అయితే ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ గా ఉంటాయి. సో వాళ్ళకి ఇక్కడ లోకల్ కల్చర్ కానీ, లోకల్ క్విజిన్ కానీ, లోకల్ ఆతిథ్యం ఎట్లా ఉంటుంది, ఇక్కడ సంప్రదాయం ఎట్లా ఉంటుంది, వాళ్ళకి హోటల్లో వస్తే వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేయలేరు. కానీ ఒక ఇంట్లో వస్తే వీళ్ళతో పాటు ఉంటే ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ లోకల్ కస్టమ్స్ ఏమిటి, లోకల్ ట్రెడిషన్ ఏమిటి, లోకల్ క్విజిన్ ఏమిటి, భోజనం ఏమిటి, ఆతిథ్యం అనేది వాళ్ళు అనుభవం చేస్తారు. దీనికోసం హోమ్ స్టేస్ అనేది కొన్ని ప్రభుత్వం చాలా ముందుకు వెళ్ళినాయి. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందుకంటే మనకు మంచి కల్చరల్ హెరిటేజ్ ఉంది. ఇటువంటి ఏరియా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అయితే మనకు చాలా మంచి ఇటువంటి ప్రాంతంలో ఒక పక్కన ప్యాడీ ఉంది, అగ్రికల్చర్, ఒక పక్కన ఎక్వా టూరిజం ఉంది, ఒక పక్కన కోకోనట్ గార్డెన్స్ ఉన్నాయి, ఒక పక్కన గోదావరి రివర్ ఉంది, సముద్ర ప్రాంతం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం హోమ్ స్టేస్ ప్రమోట్ చేయగలిగితే చాలా మంది బయట నుంచి టు బిగిన్ విత్ మన రాష్ట్రం నుంచి వస్తారు, బయట రాష్ట్రం నుంచి వస్తారు. తర్వాత ఇంకా మనం పాపులరైజ్ చేయగలిగితే ఇంటర్నేషనల్ అంటే బయట దేశాలను కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో దెబ్బతిన్న పర్యాటక రంగం క్రమేపీ కోలుకుంటుంది. గృహ వినియోగదారులకు సబ్సిడీతో అందించే విద్యుత్ ధరను కేటాయించడం, పన్నుల భారం తగ్గించడం, ప్రత్యేక రాయితీలు కల్పించడం ద్వారా పరోక్షంగా టూరిజంని మరింత మెరుగుపరిచేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మధురానుభూతులనిచ్చే ప్రయాణాలు, కొత్త గమ్యస్థానాలపై పర్యాటకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇంటి ఆతిథ్యం పర్యాటకులను అన్ని విధాలా ఆకర్షిస్తుంది. అందులో భాగంగా పర్యాటకులకు ఏ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే వాటిని పర్యవేక్షణ చేస్తుందని, ఈ విడిదిల్లులో వైఫై, ఇంటర్నెట్ సౌకర్యం, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.